ఇటు 10 seconds సెట్. వస్తుంది 8 9 సాల్ది. ఇప్పుడే సర్వైవల్ పోతున్నాం చూడండి. ఇక్కడ చూడండి చాలా పక్షులు చనిపోయాయి. అదేవిధంగా 3 ఇంకెన్ని పిట్టలు చనిపోయాయో చూద్దాం. ఇక్కడ చూడండి ఇంతమందికి చెప్పాం కదా ఎన్నో పక్షులు చనిపోయాయో. ఇవి పక్షి గూడు. ఆ నక్కలు చాలా నక్కలు ఉన్నాయి, అవి ఇతను బాగా చంపేస్తున్నాయి. చూడండి ఈ విధంగా చూపిస్తాం అండి. 1 2 3 4 10 15 పక్షులు చనిపోయాయి ఇక్కడనే. అందుకనే ఇక్కడ సైడ్ నక్క తిరుగుతుంది. ఆ నక్కను పట్టుకోనికే మేము వచ్చాము. దిస్ ఇస్ ఎ గ్రీన్ పాండ్. చూడండి నీళ్ళు ఏ విధంగా పచ్చగా ఉన్నాయో. మధ్యలో పక్షి చాలా అందంగా ఉంది కదా. ఇక్కడ పక్షి చనిపోయింది. అలాగే అండి పక్షి సౌండ్ అడుగు జాడలు. చూడండి ఇది కూడా రేపు చనిపోయే బోధం. పక్షి గూడు చూడండి. ఒక గుడ్డు ఉంది, చాలా అందంగా కట్టుకుంటుంది కదా. ఇక్కడ నక్కలు బాగా ఉన్నట్టు తెలుస్తుంది. అడుగు జాడలు కనబడుతున్నాయి. చూడండి అతి పెద్ద కొంగల కనిపిస్తున్నాయి. చూడండి అతిపెద్ద. అలాగే ఇగో ఇక్కడ పక్షి చనిపోయింది. దీనికి కారణం ఏంటి అని నేను మనం రూట్ మిస్ అయ్యాం. నది అక్కడ ఉంది. పదండి తొందరగా. అందులో పాము ఉంది. మేము ఇప్పుడు చూసాము. లోపలికి వెళ్ళింది పాము. మిస్ అయింది. పదండి ఇక. మాకు అది జాడలు మాకు కనిపించడం లేదు. మాకు మళ్ళీ చాలా సేపటి తర్వాత మాకు నది కనిపించింది. ఇదే నైవేద్యం మనం ఈ నైవేద్యం మనం వెళ్ళాలి. గ్రీన్ చాలా గ్రీన్ ఈ విధంగా గుంపు పుట్టాయో. చూడండి మెల్లగా వెళ్దాము. జూమ్ పది జరిగింది. అందుకని అన్ని పక్షులు ఒక దగ్గర చూడాలి. మనం అదే విధంగా దాడి పోతున్నాం. ఇవి నాకు ఇవి అడవి పండు తెలిసి అడవి పండు వచ్చి ఇక్కడనే అడవి పండు తిరుగుతుంది. ఆ అడవి పందుని పట్టుకోనికే మనం వెళ్తున్నాం. ఇవి నాకు తెలిసి నక్క జాడలన్నా కావాలి, అడవి పందుకి జాడలన్నా. ఎందుకంటే ఈ సైజులో నక్క అడవులు ఉన్నాం అనుకుంటున్నాం. అడవి పంది అయితే ఈ విధంగా ఉంటాయి అనుకుంటున్నాం. ఏ చెప్పలేకుండా కాదే పదండి. అవి చూస్తే ఈ విధంగానే వెళ్ళి అనుకుంటున్నాం. అడవి పందులు నక్క దారి చూడండి మనకి చేపలు కావాలండి. ఇల్లు ఎన్నో చేపలు ఉన్నాయి. నీళ్ళు తాగి వెళ్ళిపోవడం. నక్కడుగులేరు అవి. నక్కడుగులేవి. అడిపంది అంటే పెద్దగా ఉంటుంది. పెద్ద అడుగు ఉంటాయి. ఇట్లా 2 నక్క ఇట్లా అట్లా ఉంటాయి. ఇంత ముందుకే చూడండి అడవి పందుల గుంపు వెళ్తుంది అటు. వెళ్ళిపోయాయి అక్కడ సైడ్. మొక్కజొన్న వరి పైలు ఉన్నాయి. అందుకనే ఇదే చూడండి మనం ఇందులోనే ఇప్పుడు చేపలు పడదాం అనుకుంటున్నాము. తిరిగి ఈ విధంగా వెళ్తే బీరప్పగడ్ నుంచి రైస్ మిల్ అమెజాన్ వరకు పోతుంది. చాలా పదండి ఇప్పుడు పిచ్చర్ అంచడం వరకు వెళ్దాం.